ఒక ఊరి అంచున పచ్చని పొలాల మధ్య రాధ అనే చిన్నారి ఆనందంగా పరుగులు తీస్తూ ఆడుతోంది. ఆమెకు ఈ ప్రకృతి ప్రపంచమే ఆటస్థలంగా మారిపోయింది. ఆమెకి పొదల వెనక నుంచి ఒక మృదువైన అరుపు వినిపించింది. ఆ శబ్దం ఏదో చిన్న ప్రాణి సాయం అడుగుతున్నట్టుంది. రాధ ముందుకు వెళ్లి చూసింది. ఒక చిన్న తెల్ల కుందేలు గాయపడిన పంజాతో వణుకుతూ పడుకునుంది. దాని మెడలో నీలి బ్యాండ్ ఉంది. రాధ కూర్చుని మెల్లగా ఓ పాట పాడింది. ఆమె స్వరాల్లోని మానవత్వం బన్నీకి భయం తగ్గించింది. ఆమె తన చేతి రుమాలు తీసి చిన్నగా బన్నీ పంజాకు చుట్టింది. బన్నీ ఇప్పుడు నమ్మకంగా ఆమె వైపు చూస్తోంది. రాధ బన్నీని చేతుల్లో ఎత్తుకుని తన పల్లెటూరి ఇంటివైపు మెల్లగా నడిచింది. ప్రేమతో కరుణతో ఒక చిన్న షూబాక్సులో పట్టుగుడ్డలుంచి బన్నీకి క్యారెట్తో పాటు నీరు కూడా ఇచ్చింది. అది ఇప్పుడు సురక్షితంగా ఉంది. కొన్ని రోజుల్లో బన్నీ ఆనందంగా గదిలో దూకుతూ ఆడుతోంది. రాధ కళ్ళలో ఆనందం. సమయం వచ్చింది. బన్నీకి తిరిగి అడవికి వెళ్లాల్సిన సమయం. కాని అది వెళ్లే ముందు రాధా చెంపపై ముద్దు పెట్టింది. కాలం గడిచింది. రాధ కొంచెం పెద్దదయింది. ఒకరోజు మైదానంలో కూర్చొన్న ఆమెను ఓ పాత స్నేహితుడు మళ్లీ చూశాడు. బన్నీ తిరిగొచ్చింది. మళ్లీ ఇద్దరి హృదయాలు కలిసిపోయాయి. ప్రతి జీవికి ప్రేమ చూపితే అది మనకు 100 రెట్లు తిరిగి వస్తుంది.